అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జీతం లేక ఇవ్వకపోయినా సరే ఎంప్లాయీస్ అందరూ కష్టపడి నడిపించారు కనుక ప్లాంట్ని ఇది లాభాలు తేడానికి పెద్ద విషయం కాదు. దీనికి సహకారం అందించాలి. డిజిన్వెస్ట్మెంట్ నుంచి రీఇన్వెస్ట్మెంట్కి వద్దామని చెప్పేసి 11,400 కోట్లు 440 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి గన్లు అటు మ్యాంగనీస్ కావచ్చు, శాండ్ కావచ్చు, క్వాజ్ కావచ్చు, ఇవి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఈ 11,440 కోట్లు కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సుమారు 2,000 కోట్లు వారికి సహాయం అందించే విధంగా. ఏ విధంగా సహాయం అంటే మీరు ఒకటి వాటర్ ఛార్జెస్ కానీ తీసుకోకుండా, అలాగే పవర్ బిల్లు ఎవ్రీ మంత్ వీళ్ళకి 100 కోట్లు వస్తుంది. ఏపీపీటీసీలు కట్టాలి. దానికి కూడా లాభాల బాటలో వచ్చే వరకు కూడా ఆ డబ్బులు అడగకుండా ఉండడానికి కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించిందని చెప్పేసి అది ఈక్విటీ కింద కన్వర్ట్ చేయడానికి ఆలోచన చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి 2 మ్యాక్సిమం 3 నెలల్లో జీతాలు ఇవ్వడానికి ఇస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు గత 6 నెలల కిందకని వెళ్ళామంటే గత ప్రభుత్వంలో ఈ ప్లాంట్ కొన ఊపిరితో ఉంది. దానికి 25% కెపాసిటీతోనే రన్ అవుతుండేది. ఎవరు కూడా ఒక పైసా అప్పు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి దీనికి 5.1 మిలియన్ అంటే ఆ రోజు 1,50,000 టన్నులు వచ్చేది సంవత్సరం నెలకి. అలాంటిది ఈరోజు సంవత్సరానికి అనుకుంటా ఈరోజు 5.1 మిలియన్ టన్స్కి అంటే ఆల్మోస్ట్ 51,52,00,000 టన్నులకి సంవత్సరానికి తీసేటువంటి కెపాసిటీకి వచ్చేసారు ఫుల్గా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అందుకే చెప్తాం ఈ ప్లాంట్ని ఈరోజు ఈ పొజిషన్లో ఉందంటే రాజకీయ నాయకుల యొక్క ఆలోచనను కూడా సందర్భంగా తెలియజేస్తారు. గత పాలకులు దీన్ని ఏదో విధంగా ముంచేద్దాం అనుకున్నారు, వాళ్ళకి సహకారం అందించలేదు. ఈరోజు ఈ పాలకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు, ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా దీన్ని పరిరక్షించాలి. ఇది సెంటిమెంట్తో కూడుకుంది. ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు, కష్టపడేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఈ ప్రాంతంకి సెంటిమెంట్ త్యాగాలతో సాధించుకుంది కనుక దీన్ని లాభాల్లో కొంచెం సహకారం ఇస్తే లాభాల్లో నడుస్తుందన్న ఆలోచన ఉన్నటువంటి వారు ఈరోజు పాలకులుగా ఉన్నారు కనుకనే సహకారం అందించి లాభాల్లో నడిపిస్తుందని చెప్పి తెలియజేస్తారు. ప్రైవేటీకరణ అనే అంశాన్ని మర్చిపోవచ్చు అంటారా? ఏం చెప్తారు? ముమ్మాటికి మీరు ఒకటే తెలుసుకోండి. ప్రైవేటైజేషన్ ఎందుకు వెళ్తుందంటే నష్టాల బారిలో పడితేనే ప్రైవేటైజేషన్ అవుతుంది. అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. లాభాల బాటలో నడిచితే ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తారు ఈరోజు? కానీ లాభాల బాటలో నడడానికి కావాల్సిన ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఉంది, దాని సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందుకే చెప్తున్నాం కదా, ఈరోజు ఈ ప్లాంట్కి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే కేంద్ర మంత్రి గారు కూడా ఈ సందర్భంగా కుమారస్వామి గారికి, నేను స్టీల్ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే ఆయనకు కూడా మన శ్రీనివాసవరం గారికి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలండి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మనమందరం సమిష్టి కృషితో దీన్ని లాభాల్లో నడిపించవచ్చు. ఆ నమ్మకం మాకుంది. దానికి కావాల్సిన ప్రోత్సాహాలన్నీ అందిస్తాం. అలాగే మైన్స్ కూడా కేటాయించడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పేసి స్టీల్ మంత్రి గారు చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా చేస్తాం. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసిన ఒకటే, ఇదే ఫుల్ కెపాసిటీతో కానీ మీరు 2 సంవత్సరాలు కానీ నడపగలిగితే ప్లాంట్ని ఖచ్చితంగా మనకున్న సేల్లో కూడా విలీనం చేయడానికి ఆస్కారం ఉందని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.